ఎమ్మెల్సీ కవిత తన నాన్నకు రాసినటువంటి ఉత్తరం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జీవి రామకృష్ణరావు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. ఏంటి పరిస్థితి? అసలు టీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. కవిత రూపంలో ఒక గ్రూపు, ఇంకొకటి ఇంకో గ్రూపు అని చెప్పేసి బలమైన చర్చ జరుగుతుంది. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత తన నాన్నకు రాసినటువంటి ఉత్తరం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జీవి రామకృష్ణరావు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. ఏంటి పరిస్థితి? అసలు టీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. కవిత రూపంలో ఒక గ్రూపు, ఇంకొకటి ఇంకో గ్రూపు అని చెప్పేసి బలమైన చర్చ జరుగుతుంది. ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు. ప్రధానంగా బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అని చెప్తుంది. చంద్రశేఖర్ గారు కవితక్క గారు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది అసలు ఇష్యూ కాదు. అసలు అలా విషయం అనేది పెద్ద లేదు. దాన్ని విషయంగా చూపించేది కాంగ్రెస్ పార్టీను, టీఆర్ఎస్ మన బీజేపీ పార్టీ. కవిత గారు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు ఒక పార్టీ అధినేతకు. అలా తప్పేముందండి? మేము కూడా రోజు పొద్దున్న లేస్తే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి బోర్డు అంత ఫీడ్బ్యాక్ పంపుతుంటాము. అది లీక్ చేయడం అనేది తప్పు. దాని సంగతి అధినేత చూసుకుంటారు. ఇవాళ దీని అంతా కూడా బాగా హైప్ చేసి చూపించేది బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు నిన్న కవిత గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, ఇవాళ మీరు కేంద్ర మంత్రి ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి, ఇంకా కమలాపూర్లో ఆరోపీ చేసే సాధ కాదు నీకు, కర్నాటకలో ఉన్నటువంటి ఆరోపీ చేయించి సాధ కాదు, కానీ నీకు మాత్రం టీఆర్ఎస్ పార్టీ మీద మాత్రం అనవసరమైన సబ్జెక్ట్ మీద మాత్రం మాట్లాడడానికి మాత్రం బాగా టైం దొరుకుతుంది. కొద్దిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు రూపాయలు లేదు, ముందు దివాళు తీసినా అంటే మాత్రం నువ్వు మాట్లాడవు. ప్రధానమంత్రి దగ్గర పోయి ఒక రూపాయి తీసుకురావు. ఇవాళ మా పార్టీ ఇంటర్నల్ విషయంలో నువ్వేందని మాట్లాడేది? మీరు మీ పార్టీ అధినేతను డిక్లేర్ చేయడానికి కోసము తెలంగాణలో నా నిలబడుతుంది. మరి అది మేము మాట్లాడమంటారు దాని గురించి? అది ప్యూర్లీ మా పార్టీ ఇంటర్నల్ విషయము. అది ఇంటర్నల్ విషయం మా పార్టీ చూసుకుంటుంది. అంటే ఇంటర్నల్ విషయం వరకు ఓకే. అయితే ప్రధానంగా ఒక లేఖ రాయడంతో పాటు కేసీఆర్ దేవుడు, అయితే ఆ దేవుని చుట్టూ దయ్యాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రధానంగా టార్గెట్ చేసినట్టుగా ఉండడం ఒకటి. రెండవది ఏంటంటే, అయితే కవిత ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేదంటే ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది అని చెప్పి బలమైన చర్చ జరుగుతుంది. చూడండి, ఆమె ఉన్న ఒపీనియన్ ఆమె మనస్ఫూర్తిగా తెలియజేసిన అధినేతకు దానిపైన ఉంటారు, చర్య తీసుకుంటారు. కవిత గారు ఎందుకు పార్టీ పెడతారండి? ఆమె తెలంగాణ ఉద్యమంలో పునాదురాయిలా ఉన్నది కదా ఈ పార్టీలో. ఆమె జాగ్రత్త పేరు మీద ఎంతో పెద్ద కార్యక్రమాలు చేసినది. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి మన సంబంధాలు ఉన్న వ్యక్తి. మా అధినేతను దేవుడు నా నాయకుడు అని చెప్పిన కవిత గారు ఎందుకంటే వేరే పార్టీ పెడతారు? 100% వారు పార్టీ పెట్టరు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీను బీజేపీ చేస్తున్న తప్పు ప్రచారం. నేను ఒక్కటే అడుగుతాను, నిన్న మా ప్రాంతానికి సంబంధించిన మంత్రి మన పొన్నం ప్రభాకర్ బాగా మాట్లాడుతున్నారు. నేను సూటి ప్రశ్న వేస్తున్న పొన్నం గారిని, నిన్నగాక మొన్న మీ పీసీసీ అధ్యక్షుడు గేట్ ముందర మీ మహిళా అధ్యక్షురాలు పదులన్నీ కూడా అమ్ముకుంటున్నాం పీసీసీ అధ్యక్షుడు అని చెప్పి ధర్నా చేసింది. మరి నువ్వు ఎందుకు స్పందించలేదు దానిపైన? నీ పార్టీ గురించి మాత్రం నువ్వు స్పందించావు, కానీ మా పార్టీలు ఏం లేని సబ్జెక్ట్ గురించి నువ్వు గొప్ప మాట్లాడతావు. కాబట్టి ఇది ప్యూర్లీ ఇంటర్నల్ విషయము. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఐక్యత ఉన్నది. ఈ పార్టీ ముందుకు పోతుంది. వేరే పార్టీ వాళ్ళకు ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి మా దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో రాజకీయ పబ్బం కలుపుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఈజ్ ది న్యూస్ ఆఫ్ ది స్టేట్. కేసీఆర్ పదం అనేది పెద్ద వార్త కాబట్టి కేసీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఏదో మాట్లాడితే మా ఫ్రంట్ పేజ్లో వార్తలు వస్తాయని చెప్పి ఈ పిచ్చి మాట్లాడి తప్పించి మా పార్టీ ఇంటాక్ట్ ఉన్నది. అది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి మా పార్టీ సాల్వ్ చేసుకుంటుంది. అంటే ఈ ఇష్యూ లేఖలు రాసిన తర్వాత జిల్లా అధ్యక్షులకి కానీ ఇతరత్ర సీనియర్ నేతలకి ఏమైనా ఆదేశాలు వచ్చినాయి హైకమాండ్, లైక్ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి? ఏముందని వస్తుంది చంద్రశేఖర్ గారు? ఇష్యూ అనేది ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఇష్యూ. మాకు ఎటువంటి మాకు రాలేదు. అసలు ఇది ఇష్యూ అనేది లేదు. వారు లెటర్ రాసిండ్రు, ఆ లెటర్ లీక్ అయింది, అంతే ఇష్యూ తప్పించి అందులో కూడా వారు ఏమి తప్పు మాట్లాడలేదు కదా సార్. వారి పార్టీ అధినేతకు, తండ్రి గారికి కొన్ని ఇష్యూస్ ముందు తీసుకొచ్చి పెట్టింది అంతే. అది రొటీన్ మేము కూడా చేస్తూ ఉంటాం. మా ఫోన్ చూస్తే మీకు బోర్డు అన్న ఫీడ్బ్యాక్ మేము ఇస్తున్నాం కేటీఆర్ గారికి. సో అది ఏం ఇష్యూ లేదండి. పార్టీ ఈజ్ ఇన్ వెరీ వెరీ కాంపాక్ట్ ఉన్నది, మంచిగున్నది. ఇలా ఎటువంటి డౌట్ లేదు. కార్యకర్తలకు కూడా ఈ వేరే పార్టీ నాయకులు కామెంట్ పట్టించుకోవద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద కవిత, ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖలో పెద్ద ఇష్యూ ఏ లేదు, ఇంటర్నల్గా ఇష్యూ జరిగినటువంటి మ్యాటర్ మాత్రమేనని. అయితే కాంగ్రెస్ నేతలు అలాగే బీజేపీ నేతలు చేస్తున్నది ఏంటి? వాళ్ళ యొక్క లోపాలను ఉన్నప్పుడు ఎవరు చెప్పారు, ఎవరికి పట్టుకున్నారు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన చిన్న ఇష్యూను పెద్దదిగా చూసి ఫ్రంట్ పేజీ వార్తగా మలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మా పార్టీ బలంగానే ఉంది, ఐక్యంగానే ఉంది అనేటువంటి ధీమా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి